కర్ణాటక ఎన్నికల్లో ఎప్పుడు కూడా పార్టీల మద్దతు లేకుండా గతంలో చాలా సందర్భాలలో మనం చూసుకుంటే ఒక 5-6 సందర్భాలలో మాత్రమే కాంగ్రెస్ ఇట్లా డైరెక్ట్గా కర్ణాటకలో ఫామ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం అల్టిమేట్గా ఫామ్ చేస్తోంది. సో మనతో పాటుగా సీతారాములు గారు కాంగ్రెస్ నేత మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. సో సీతారాములు గారు, కంగ్రాచులేషన్స్. ముందుగా కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చుకున్నారు. ఎట్టకేలకి మీ అందరి శ్రమ ఈ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 10 సంవత్సరాల మీ అందరి కృషి, 10 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవదొడుకులు ఎదుర్కొంటోంది. ఇటు అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ని కొంత అణిచేయాలి అని చూస్తున్నటువంటి ప్రభుత్వాలన్నిటికీ కూడా అడ్డుకట్ట వేసే విధంగా ఈ రోజు కర్ణాటకలో సీట్ గెలుచుకున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో మరి ఈ ఇంపాక్ట్ ఇతర రాష్ట్రాలపై పడుతుందా? తప్పనిసరిగా అండి. కర్ణాటక అనేది ఒక దిక్సూచి అనేది మేము నిన్న చెప్పాము. మన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా 130 నుంచి 140 సీట్లు వస్తాయని నిన్న డిబేట్లో కూడా మీ ముందే చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ కర్ణాటక అనేది భారతదేశ రాజకీయ మొత్తం మీద కూడా ప్రభావం పడుతుంది. కర్ణాటక చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, రేపు నెక్స్ట్ రాబోయేది కూడా తెలంగాణ రాష్ట్రం. తప్పనిసరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తుంది. అలాగే మాకు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేది ఇప్పుడు భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారు, వ్యాపార వర్గాలు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరూ ప్రశాంతంగా ఉంటారని రైతులు కానీ, కూలి వాళ్ళు కానీ, బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు కర్ణాటకలో ఇంత అనూహ్య విజయం సాధించడానికి కారణం బడుగు బలహీన వర్గాలు. అలాగే నిన్న రిచ్ పీపుల్ కూడా కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు. ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్న చోట కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీలు వచ్చినాయి. ఈ రకంగా చూసుకుంటా పోతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి, ఎప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఆశాభావంతో ఉన్నారు. మేము తప్పనిసరిగా ఈ 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో అన్ని కష్టాలు తగ్గట్టు ఫలితంగా కర్ణాటక ఫలితాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా అధిష్టానంలో ఉన్న పెద్దలందరూ అయితే రాష్ట్రం అయితే కర్ణాటకలో ఎలా ఐకమత్యంగా చేస్తారో మిగతా రాష్ట్రాల్లో కూడా అదే ఐకమత్యంగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి పాటుపడతారు. బీజేపీ వారు ఏయో కలలు కంటున్నారు, తెలంగాణలో 30 సీట్లు వస్తే అధికారంలోకి వస్తామని. అట్నే బీఆర్ఎస్ కూడా స్వామి గారు 100 సీట్లు వస్తాయి, 2018లో వచ్చినాయి మాట్లాడుతున్నారు. ప్రజలు ఇంతకు ముందులాగా లేరు, చైతన్యవంతులయ్యారు. ఏ ప్రభుత్వం ఏమి చేస్తున్నది, ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం సుఖ సంతోషాలతో ఉన్నాం అనేది గమనిస్తున్నారు. తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఏ పార్టీ అండదండలు లేకుండా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో చూపిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ప్రధానంగా ఇంత అనూహ్య విజయం రావడానికి రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర దాదాపుగా అక్కడ 56-60 సీట్లలో ఆయన గారు తిరిగిన దగ్గర కూడా దగ్గర 42-43 సీట్లలో కూడా ఇప్పుడు కర్ణాటకలో గెలవటం జరిగింది. అదే రకంగా భారతదేశం మొత్తం కూడా జోడో యాత్ర ప్రభావం ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశం మొత్తం కూడా ఇంకా పాదయాత్ర చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. తప్పనిసరిగా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ఈ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం తప్పనిసరిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా మేము ఆనందం వ్యక్తం చేస్తూ మేము ఇప్పుడే సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం కొత్తగూడెంలో. దీనికి మాకు అనుకూలించే విషయాలు కూడా ముందు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చిన్న తప్పిదం చేయకుండా ముందుకు పోదని, తప్పనిసరిగా దేశంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.